హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నానండి. సో అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి. మీ లైఫ్లో ఏవైతే విషెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్లో మీ అందరి విషెస్ని కూడా కామెంట్ చేస్తున్న వారివి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వారివి అందరివి కూడా నేను యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అండ్ బిలీవ్ చేయండి, నమ్మండి. నమ్మిన చోటే చక్కగా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే యూనివర్స్కి కన్వే చేస్తారో దానికి తగ్గట్టే మీకు రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. సో నేను అందుకని పదే పదే సార్లు చెప్తున్నాను, మీరు యూనివర్స్కి కన్వే చేయండి మీ విషెస్ అన్నీ కూడా. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండేలాగా యూనివర్స్ చూసుకుంటుంది అని. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే కనుక ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేడం, మేము చూస్తాము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చండి. ఏమైనా మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటే వాటిని తీసుకోండి, రెజినేట్ అవ్వలేని పాయింట్స్ ఉంటే వాటిని వదిలేసేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న వారికి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి మంచి రీడింగ్స్ అయితే మీకు చేసి పెట్టగలుగుతాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఎనీ ఇష్యూస్, మీ పర్సనల్ ఇష్యూస్ కానీ లేదా ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ వేటి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా పర్సనల్ రీడింగ్ చేయించుకోవచ్చు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది రీడింగ్లో తెలుస్తుంది. ఇవన్నీ కూడా పర్సనల్ రీడింగ్ మాత్రం పెయిడ్ రీడింగ్స్ అనండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. మీరు పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీకు రీడింగ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ చెప్పుకోండి, యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. ఏం చెప్తుందంటే యూనివర్స్, బయటికి కనిపించేది అంత నిజం కాదు, ఇన్నర్గా ఒక బ్యూటీ అనేది ఉంది, దాన్నే మీరు కోరుకుంటున్నారు. అంటే ఎలా ఉంటుందంటే బయట అంతే బయటికి చూసేదంతా నిజం కాదు అని అంటారు కదా పెద్దవాళ్ళు, అలా అండి. బయటికి కనిపించేది అంతా నిజం కాదు అంటే మీ లైఫ్లో జరుగుతుంది కానీ, మీ సోల్మేట్ లైఫ్లో జరుగుతుంది కానీ, మీ మధ్య ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అదంతా నిజమైన ఇన్సిడెంట్స్ కాదు. బయటికి ఒకటి జరుగుతుంది, లోపల ఇంకొకటి జరుగుతుంది అనేది చెప్తుంది. బయటికి మీరు హ్యాపీగా కనిపించినా ఇన్నర్గా మీరు బాధపడుతున్నారు. మీ సోల్మేట్ విషయంలో కానీ, మీ ఎమోషనల్ బాండింగ్ విషయంలో కానీ ఇన్నర్గా మీరు హ్యాపీగా లేరు అనేది తెలుస్తుంది. అంటే లోపల ఒక సంఘర్షణ జరిగిపోతుంది, బయటికి ఒకటి కనిపిస్తుంది అన్నట్లు మీకు అనిపిస్తుందంట. ఫియర్ ఆఫ్ చీటింగ్, నేను మోసపోతున్నానేమో అనే ఫీల్ మీలో బాగా ఎక్కువ ఉందంట. ఎవరైతే రిలేషన్షిప్లో ఎమోషనల్ బాండింగ్లో ఇలాంటి ఫీలింగ్ ఉంది అంటే నా పార్ట్నర్ నన్ను ఏదో ఒక విషయంలో మోసం చేస్తున్నారు, నాతో అబద్ధం చెప్తున్నారు, హోల్ హార్టెడ్గా లేరు, నేను నా పార్ట్నర్ని ట్రస్ట్ చేయలేకపోతున్నాను అని ఎవరికైతే అనిపిస్తుందో, ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు కామెంట్ చేయండి ష్యూర్గా. గైస్ ఇక్కడ ఏం చెప్తుందంటే అందరూ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు కాదు, మీరు మీ సోల్మేట్ విషయంలో మాత్రము మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళలాగా, ఇంతకు ముందులాగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇవి, ఇంతకుముందు పాస్ట్లో ఎంతైతే మీతో హోల్ హార్టెడ్గా ఉన్నారో, ఎంతైతే మీతో ఫ్రీగా ఉన్నారో, ఎంతైతే మీతో ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారో అవన్నీ ఇప్పుడు మీకు దొరకట్లేదంట.
సో మీరు అనుకుంటున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. అదే మీకు ఈ కార్డులో కూడా వచ్చింది. అదే బయటికి కనిపిస్తున్నది ఒకటి, లోపల ఉంటున్నది ఒకటి అన్నట్టు. ఏంటంటే బాండింగ్గా బయటికి ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్టే ఉంటుంది, కానీ లోపల ఒకరినొకరు విషయంలో మేము కరెక్ట్గా లేము, మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు అన్నట్లు ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. సో అదేవిధంగా మోసపోతున్నానేమో అనే బాధ, భయం అయితే మీలో ఉంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో సంథింగ్ ఎవరో ఒకరు దీనికి రెజినేట్ అవుతూ ఉండొచ్చు, మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకనే యూనివర్స్ అట్లాంటి మెసేజెస్ని అయితే ఇచ్చింది. ఎలా ఉన్నారంటే మీరు వెయిట్ చేస్తున్నారంట. నేను దేనికోసం అయితే నేను పోరాటం చేస్తున్నాను, దేనికోసం అయితే ఆలోచిస్తున్నాను, అది నా లైఫ్లో స్టార్ట్ అవ్వాలి. అంటే చీటింగ్ జరుగుతుంది నా లైఫ్లో, నేను అనుకున్నది ఒకటి, నాకు అబద్ధం చెప్తున్నారేమో నా పార్ట్నరు, నేను అనుకున్న దానికంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని నేను తట్టుకోలేకపోతున్నాను, వీటన్నిటి నుంచి నేను బయటపడాలి. ఏదైతే నా లైఫ్లో జరుగుతుందో ఇప్పటి వరకు అది నాకు నచ్చట్లేదు, దాని నుంచి నేను బయటపడాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉందంట. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారంట. అంటే సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు అంటే మీ బాండింగ్లో, మీ ఎమోషనల్ బాండింగ్లో సెక్యూరిటీ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారంట. అంటే కాన్ఫిడెన్స్ ఇంతకు ముందుగా ఏమో నేను ఆల్రెడీ చెప్పాను ఫియర్ ఆఫ్ చీటింగ్ అని. అంటే ఏదో మోసపోతున్నాను, నన్ను ఏమారుస్తున్నారు, లేకపోతే నన్ను మోసం చేస్తున్నారు, నాకు అబద్ధాలు చెప్తున్నారు, బయటికి కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి అన్నట్లు మీ ఫీలు, మీ బాధ, మీ భయం అన్నీ కలిసిపోయి ఎలా ఉందంటే మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందంట. అంటే నేను ఈ రిలేషన్షిప్లో సెక్యూర్డ్గా లేను, ఈరోజు ఉంటుంది రేపు ఉండదేమో ఈ రిలేషన్షిప్, నేను మోసపోతున్నానేమో, నన్ను ఏమారుస్తున్నారేమో అనే ఒక భయము, బాధ మీకు చాలా చాలా ఎక్కువ ఉందంట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయంట. సో రిలేషన్షిప్లో ఆ విధంగా మీకు అనిపిస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరైతే దీనికి రెజనేట్ అవుతున్నారో, ఈ పాయింట్స్ ఎవరికైతే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఇట్లా అనిపిస్తుందా లేదా? వాకింగ్ అవే సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుందంటే వాకింగ్ అవే అంట. అంటే ఈ రిలేషన్షిప్ నుంచి కానీ, ఈ ఎమోషనల్ డ్రామా నుంచి కానీ నేను దూరంగా వెళ్ళిపోవాలేమో, నేను ఇది అసలు నాకు నచ్చట్లేదు. ఏంటంటే బయటికి ఒకటి కనిపిస్తుంది, లోపల ఒకటి జరుగుతుంది. బయటికి మేము కలిసి ఉన్నట్లే అనిపిస్తుంది, నా మీద ప్రేమ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ లోపల జరుగుతున్న ఇన్సిడెంట్స్ వేరు. సో నేను మోసపోతున్నానేమో, నేను చీట్ చేయబడుతున్నానేమో, నేను ఇన్సెక్యూర్డ్గా, నాకు సెక్యూరిటీ లేదు, నేను ఏదైతే నా సోల్మేట్ నాకు ఎమోషనల్ బాండింగ్ ఇస్తారో అనుకున్నానో అది నాకు దొరకట్లేదు. సో నేను ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయేమో, నేను ఈ రిలేషన్షిప్ నుంచి, నేను అసలు ఈ బాండింగ్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుందేమో అన్నట్లు ఒక్కొక్కసారి మీ మనసుకి అనిపిస్తూ ఉంటుందంట. సో ఇంకా ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ చూసారా, ఎవరో బాధపడుతున్నారు, ఎవరో బాగా పెయిన్ ఫీల్ అవుతున్నారు గైస్. మీలో చూసే వాళ్ళలో మేబీ అందరికీ ఉందేమో, లేకపోతే చూసే వాళ్ళు కొందరికి ఉందేమో. ఫియర్ ఆఫ్ చీటింగ్ ఉంది, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ ఉంది, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారట. అంటే అందరూ మీ వాళ్ళే చుట్టూ ఉన్నట్టే ఉంటారు, కానీ మీ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని వదిలేసినట్టు, మిమ్మల్ని పట్టించుకోవట్లేనట్టు, ఇన్ కేస్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు మీకు సరిగా టైం ఇవ్వకట్లేనట్టు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నట్టు, లేకపోతే వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరో వచ్చేసినట్లు మీకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదు, జరుగుతూ ఉండొచ్చు మేబీ. అందుకనే కూడా యూనివర్స్ మీకు అది చెప్తుంది. సో ఎవరైతే పక్కపక్కనే ఉంటున్నారో, ఇన్ కేస్ ఎవరైతే దూరంగా ఉంటున్నారో, అంటే రిలేషన్షిప్లో ఎలా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయినా సరే కొంతవరకు మిమ్మల్ని సపరేషన్లో పెట్టడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెట్టడం, మీ నుంచి దూరంగా ఉండటం, ఇట్లాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా మీరేమో వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు, మీరేమో వాళ్ళే మా లైఫ్ అనుకుంటున్నారు, వాళ్ళతోనే మా బాండింగ్ అనుకున్నారు, ఎమోషనల్ బాండింగ్ అనుకొని మీరు వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, ఏదో వాళ్ళ లైఫ్లో మీకు తెలియకుండా ఏమైనా జరుగుతూ ఉండటం.
లేదా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెట్టేసేయడం, లేకపోతే సపరేషన్లో ఉండడం, లేదంటే ఒక 2 రోజులు మాట్లాడతారు, 2 రోజులు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు భయమేస్తుంది, నేను ఒంటరి అయిపోయానా, నేను ఒకే పర్సన్ అంటే మీ బాండింగ్లో ఎవరైతే మీ రిలేటివ్స్ ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీ కొలీగ్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ మీ చుట్టూ ఉన్నా కూడా మీకు కావలసిన పర్సను, మీ మనసుకి మీ హార్ట్కి దగ్గరైన పర్సన్ విషయంలో మీరేంటంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ నుంచి ఏదైతే ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్ మీకు దొరకాలో అది దొరకట్లేదు, దానివల్ల నేను చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉన్నాయట. సో ఎవరైనా దీనికి కనెక్ట్ అవుతే గైస్ నాకు తప్పకుండా రెజనేట్ అయింది అని నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఎలా ఉందంటే రిట్రీటింగ్ అబ్బా, ది ఫియర్ ఆఫ్ బీయింగ్ హర్ట్, ఏదో ఒక విషయంలో మీరు హర్ట్ అయ్యారంట. అది ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టినట్లు మాట్లాడటం కానీ, బాధ పెట్టినట్లు మసలుకోవడం కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఏదో ఒకటి మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టేసి, అది ఎలా అంటే మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకటి ఏడుపు రావటం, ఒకటి బాధను అనుభవించటం, ఒకటి పెయిన్ ఫీల్ అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయట మీ లైఫ్లో. అదే చెప్తుంది యూనివర్స్. సో మీరు అంతలా బాధపడుతున్నారు, అంతలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అని. ఏంటంటే అలోన్గా, లోన్లీగా, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ వచ్చింది. నెక్స్ట్ ఇదే వచ్చింది. ఎలా ఉంటుందంటే ఎంతమంది ఉన్నా నాకు అక్కర్లేదు, నా సోల్మేట్ లేని లైఫ్ నాకు అవసరం లేదు, నా పార్ట్నర్ లేని లైఫ్ నాకు అవసరం లేదు అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. ఒక్కొక్కసారి అందరితో కలవకుండా మూడీగా ఉంటూ ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటూ ఏడవటం, బాధపడటం, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవటం, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎలా అంటే యాంగ్జైటీ వస్తుందంట. అంటే ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా అంటే రిలేషన్షిప్ క్లోజ్ అయిపోతుందేమో, అది కూడా వేరే వ్యక్తుల వలన అంట. అంటే మీ పార్ట్నర్ వేరే వ్యక్తికి దగ్గర అయిపోతున్నారేమో, అది ఎవరైనా సరే అయి ఉండొచ్చు గైస్. ఎవరైనా అంటే వేరే వ్యక్తి అంటే అది రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఎవరో ఒకరి వలన మీ ఛాన్స్, మీది ఏదైతే ప్లేస్ ఉందో అది వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేది మీ ఫీల్. సో దానివల్ల యాంగ్జైటీ వచ్చేస్తుందంట. ఎలా అంటే అరే ఇప్పటి వరకు నేను అనుకున్నదంతా కూడా మొత్తం పోతుంది, నా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు, ఇంకా ఈ రిలేషన్షిప్ క్లోజ్ ఒక పర్సన్ వల్ల క్లోజ్ అయిపోతుంది, వాళ్ళ వల్లనే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇంకా మా రిలేషన్షిప్ ఉండదా, నేను అలోన్గా ఉండిపోలే. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ, ఎంతో పెయిన్, ఎంతో బాధని, ఎంతో ఏడుపుని భరిస్తున్నారు మీరు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అలానే సో ఇలా దాని తర్వాత యాంగ్జైటీని కూడా పడిపోతున్నారంట. దానివల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ వల్ల ఇంకా టెన్షన్ వచ్చేస్తుంటుంది, ఇంకా పెయిన్ ఉంటుంది, ఇంకా బాధ అనేది ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే స్కేర్డ్ అంట. ఏంటంటే భయపడిపోతున్నారంట. ఎలా అంటే అరే మా లైఫ్లోకి వేరే పర్సన్ వచ్చేసారు, మమ్మల్ని ఇద్దరిని దూరం చేసేస్తున్నారు, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు, ఒకళ్ళు తూర్పు అయితే ఒకళ్ళు పడమరలా ఉన్నారు, ఒకరు ఉత్తరం అయితే ఒకళ్ళు దక్షిణంలా ఉన్నారు, రెండు కలిసే పరిస్థితుల్లో లేవు అన్నట్లు పెయిన్, బాధ, యాంగ్జైటీ మీలో ఎక్కువైపోతుంది. అన్అవైలబుల్ సిచ్యువేషన్స్ ఎలా అంటే సమ్టైమ్స్ మీ పార్ట్నర్ ఎలా ఉంటున్నారంటే అన్అవైలబుల్గా ఉంటున్నారంట. అంటే మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, మీరు ప్రేమని ఇస్తుంటే వాళ్ళు తీసుకోకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయంట. అంటే పక్కనే ఉంటే ఏంటంటే మీతో టైం స్పెండ్ చేయరు, మీరు ఏదైనా చెప్తే వాళ్ళు వినిపించుకోరు. ఇప్పుడు నాకు బిజీగా ఉన్నాను, నేను ఖాళీ లేదు, లేకపోతే ఇప్పుడు నేను వేరే ఇన్సిడెంట్స్లో ఉన్నాను, నాకు టైం లేదు, నేను వర్క్లో ఉన్నాను, లేకపోతే ఇలా అలా అని ఏదో చెప్పడం. ఇన్ కేస్ దూరంగా ఉంటే సపరేషన్లోకి వెళ్ళిపోవడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోవడం, మీరు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మీకు అందుబాటులోకి రాకపోవడం, మీరు ఒక మెసేజ్ చేసినా దానికి రిప్లై ఇవ్వకపోవడం, మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఎవరైనా మీడియేటర్ ద్వారా మీరు మధ్యవర్తిని పెట్టుకొని వెళ్ళినా కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, మీరు వస్తున్నారన్న టైంకి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారట. అంటే ఇది అందరికీ వర్తించదు గైస్, కొంతమంది విషయంలో ఇట్లా జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. సో మీరు ఎవరైతే ఈ సిచ్యువేషన్స్కి వీటికి
అనుకుంటున్నారో, ఇట్లా జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారో, రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రం నాకు కమెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది అనేది యూనివర్స్ చూపిస్తుందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి విషయంలో ఇట్లా జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది. సీకింగ్ పర్ఫెక్షన్, కానీ మీరేం కోరుకుంటున్నారు? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను నా ఎమోషనల్ కనెక్షన్స్లో నేను కరెక్ట్గా ఉన్నాను, నేను అన్ని విషయాలలోనూ కూడా నేను ఏదైతే చేస్తున్నానో వాటన్నిటిలో కూడా నేను కరెక్ట్గా నేను నా ప్రతి మ్యాటర్ని కన్వే చేస్తున్నాను. నేను హోల్ హార్టెడ్గా నా ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో, అంటే డ్యూటీస్ అంటే మీ పనులు, అంటే మీరు ఎమోషనల్ బాండింగ్లో మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలాగైతే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగా ఫుల్ ప్లెజర్డ్గా మీరు ఒక డెడికేషన్తో ఉన్నారు. కానీ వాళ్ళైతే అట్లా లేరు. వాళ్ళు సమ్టైమ్స్ ఒకలాగా ఉంటున్నారు, సమ్టైమ్స్ ఒకలాగా ఉంటున్నారు. కొంత మీ మీద ప్రేమ చూపిస్తున్నారు, కొంతవరకు చూపించకుండా ఉంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇది కాదు, నేను కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, నా పర్సన్ అనేవారు, నా సోల్మేట్ అనే వ్యక్తి పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే ఉన్నానో వాళ్ళు కూడా నా మీద అంతే పర్ఫెక్షన్, అంతే ప్రేమ, అంతే ఎమోషనల్ బాండింగ్, అంతే అన్నీ చూపించాలి అన్నట్లు వాళ్ళైతే అనుకుంటున్నారంట. సో ప్లేయింగ్ గేమ్స్, సమ్టైమ్స్ మీరు కూడా తెలివిగా బిహేవ్ చేయాలి అని యూనివర్స్ చెప్తుంది. ఎలా అంటే మీ చుట్టూ ఆల్రెడీ నిన్న కూడా మనకి ఇట్లాంటి కార్డ్సే వచ్చినాయి, ఈ ఎండింగ్లో ఈ కార్డ్సే వచ్చినాయి. ఎలా అంటే మీరు బాధని, పెయిన్ని పక్కన పెట్టండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, అంటే మీ కెరియర్ పరంగా, మీ బిజినెస్ రిలేటెడ్గా, లేకపోతే మీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీ చుట్టూ ఎవరైతే మీ వెల్ విషర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండండి, హ్యాపీనెస్ పంచండి. ఎందుకంటే ఒక్కరి కోసమే మీరు బాధపడుతూ అలోన్గా ఉంటూ ఈ సొసైటీ నుంచి కానీ వీటి నుంచి కానీ మీరు దూరంగా వెళ్ళిపోవటం, అనుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోవటం, ఇట్లాంటివి జరగటం మీకు చాలా బాధ, పెయిన్ అయితే మిగులుస్తాయి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ని మీరు అవాయిడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకునేలాగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ముందు మీ హ్యాపీనెస్ని మీరు చూసుకోండి అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇంకా లవ్స్ ది ఆన్సర్ అంట. అంటే మీరు ఎప్పుడైతే మీరు హ్యాపీ మూమెంట్స్ని మీరు మీ లైఫ్లో జరగాలి అని మీరు ఒక్కొక్క దాన్ని అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ప్రతిదాన్ని ఆస్వాదించడం. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు అని చెప్తుంది యూనివర్స్. మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు, లోపల ఒకటి జరుగుతుంది, బయటకు ఒకలా కనిపిస్తున్నారు, లోపల ఒక అంతర్యుద్ధమే జరుగుతుంది. మీ సోల్మేట్ విషయంలో కానీ, మీ పార్ట్నర్ విషయంలో కానీ అసలు ఒక భయం అనేది, నేను చీటింగ్ గురి అయిపోతున్నాను, నేను లోన్లీగా ఉండిపోతున్నాను, నేను ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను వాక్ అవే చేసేయాలనుకుంటున్నాను, నేను అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాను, వాళ్ళు అనేవాళ్ళు చుట్టూ ఉన్నా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను, హ్యాపీనెస్ నాకు దొరకట్లేదు, నా పార్ట్నర్ మీదే నా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఉంది అని మీరు ఏదైతే పెయిన్, బాధని పడుతున్నారో దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. ఇట్లాంటి సజెషన్స్ అయితే ఇస్తుంది యూనివర్స్. సో అదే సేమ్ సిచ్యువేషన్స్లో లవ్స్ ది ఆన్సర్. మీకు ఏదైతే ఆన్సర్ రాబోతుందో, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చాలా చాలా హ్యాపీగా లవ్ చేయగలుగుతారంట. చాలా చాలా హ్యాపీగా లవ్ చేయగలుగుతారు. అంటే మీకు ఇష్టమైన ఆన్సర్ మీకు దొరకబోతుంది. అంటే మనకిష్టమైన ఆన్సర్ మనకి ఎప్పుడు వస్తుంది గైస్? మనకి నచ్చింది ఏదైనా మన లైఫ్లో జరిగితేనే అప్పుడు దాన్ని మనం ఇష్టపడగలుగుతాం, అంతే కదా. సో అది చెప్తుంది యూనివర్స్. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మీకు హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇండిపెండెంట్గా, అంటే మీ డెసిషన్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి, మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. ఇంకా ఎలా ఉందంటే ఏదైతే టచ్, అంటే మీరు ఫీల్ అవుతున్నారో అది మీకు కంఫర్ట్గా ఉందా లేదా, అంటే కంఫర్ట్గా ఉందా లేదా అంటే యూనివర్స్ ఆలోచన ఏంటి అంటే, మీరు ప్రతిదాన్ని, మీ బాధ మీరు పడుతున్నారు, మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు, అది నీకు కంఫర్ట్ ఇస్తుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. కంఫర్ట్ ఎక్కడిస్తుంది? మన పెయిన్ మనకు కంఫర్ట్ ఎక్కడిస్తుంది? హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది, ఇంకా పెయిన్ పెంచేస్తుంది, బాధపడుతున్న కొద్దీ ఇంకా బాధనే మిగులుస్తుంది. అదే మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి,
మన హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, మనకి హెల్త్ ఇస్తుంది అండ్ వెల్త్ కూడా ఇస్తుంది. అండ్ ఎలా మనం మన వర్క్ రిలేటెడ్గా ఇంకా ముందుకు వెళ్ళాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఎలా బాగుగా మంచిగా మెరుగ్గా ఎలా తయారవ్వాలి అని తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతుంది. సో మీరు ప్రతి దాన్ని టచ్ ఫీల్ అవుతారు. మీరు ఏదైతే భయము బాధ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసేయండి. మీరు నచ్చుకునే ఆన్సర్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఆన్సర్ యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఆ ఆన్సర్ మీరు లవ్ చేస్తారు కూడా. అంటే లవ్ ఎప్పుడు చేస్తారు, హేట్ చేయడం వేరు, లవ్ ఎప్పుడు చేస్తారు, హ్యాపీగా ఉంటేనే ఈ ఆన్సర్ ఇది నాకు చాలా ఇష్టమైన మాట అని మనకు అనిపించినప్పుడు మనం దాన్ని మంచి శుభవార్త విన్నాం, మంచిగా ఉన్నాం, నాకు అలాంటి శుభవార్తలు ఇంకా వినాలని ఉంది అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది, అది మంచి విషయం అయితే, మన లైఫ్కి మంచి విషయం అయితే అట్లాంటి శుభవార్తల్ని మీరు ఇక మీదట వినగలుగుతారు. మీరు ఏదైతే స్టక్ అయిపోయాము, ఏదైతే పెయిన్ ఫీల్ అవుతున్నామో అనుకుంటున్నారో దాని నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. దాని నుంచి మీరు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. మీరు సంథింగ్ న్యూగా ట్రై చేస్తారంట. సంథింగ్ న్యూగా మీరు ఇండిపెండెంట్గా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసుకుంటూ సంథింగ్ న్యూ అంటే ఏదైనా కొత్తగా చేస్తారు, కొత్తగా చేయగలుగుతారు. అండ్ మీరు మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని సాల్వ్ చేసుకుంటూ హ్యాపీ మూమెంట్స్ని, ఇక్కడ చూసారా, ఎంజాయబుల్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేశారు అనుకుంటున్నారో, ఎవరైతే బాధ పెట్టారో అనుకుంటున్నారో అక్కడి నుంచే మీకు కావలసిన సమాధానాన్ని మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్నది మీరు ఏదైతే బిల్ట్ చేసుకుంటున్నారో, అంటే నాకు ఇప్పుడు మనము ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం, నాకు నా ఫ్యామిలీ ఇలా బిల్డ్ చేసుకోవాలి, అంటే ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం అంటే ఫ్యామిలీని కట్టుకోవడం అని కాదు అర్థం. అంటే మనం ఎమోషనల్ బాండింగ్లో మనం ఇలా ఉండాలి, మన పిల్లలు ఇలా ఉండాలి, మన పార్ట్నర్ ఇలా ఉండాలి, సోల్మేట్ ఇలా ఉండాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి. అట్లా విషయాలలో మీరు ఏదైతే ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ కాన్ఫిడెన్స్ బట్టి మీకు ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కడ తగ్గనివ్వద్దు. మీ కాన్ఫిడెన్స్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు పొందుతారు అని చెప్తుంది. ఇక్కడ చూసారా, బయట ఏమో ఒక చక్కటి అమ్మాయి ఉంది, లోపలేమో ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారు. అంటే లోపల మీరు అంత పెయిన్ ఫీల్ అవుతున్నారు, బయటికి అందంగా కనిపించినా అని యూనివర్స్ ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ పెయిన్ ఎలా అంటే లోపల తెలియని పెయిన్ని ఫీల్ అవుతున్నారట. కానీ ఈ పెయిన్ లోపల నుంచి ఇంకా పంపించేసి ఈ బయట ఏదైతే కనబడుతుందో దాంట్లో ఈ స్మైల్ అనేది మీరు నింపుకోవాలి అని యూనివర్స్ చెప్తుందండి. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. రెజినేట్ అయిన వాళ్ళు మాకు ఇట్లా రెజినేట్ అయింది మేడం, మాకు ఇట్లా రెజినేట్ అయింది, సో ఈ పలానా పాయింట్ రెజినేట్ అయింది అనేది నా కామెంట్లో తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు రెజినేట్ అయ్యిందా లేదా అనేది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.